హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అన్నమాట. మై నేమ్ ఇస్ శ్రీవల్లి. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇలా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా, మరి మీరేమంటారు కామెంట్ చేసి చెప్పేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఐ నో ఇట్స్ లేట్, బట్ నేను ఈ వీడియో అప్పుడు షూట్ చేశాను కాబట్టి అది పోస్ట్ చేయడానికి లేట్ అయిపోయింది. భోగి రోజు మా బ్రేక్ఫాస్ట్ మెనూ వచ్చేసి ఇడ్లీ, చట్నీ అండ్ గులాబ్ జామున్స్. యాక్చువల్ గా 2 టైప్స్ చేసామన్నమాట, తాటి బెల్లంతో అండ్ షుగర్ తో. ఫ్రాంక్లీ నాకు గులాబ్ జామున్స్ షుగర్ తో మాత్రమే ఇష్టం, తాటి బెల్లంతో అస్సలు ప్రిఫర్ చేయను. కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంత బాగుందా అనిపించింది. అండ్ ఫెస్టివల్స్ అప్పుడు ఫస్ట్ స్వీట్ తినాలి అంటారు కాబట్టి ఇంకా ముందు రోజు మేము గులాబ్ జామున్ చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే కి ఫాస్ట్ గా మార్నింగ్ అయిపోతుంది కాబట్టి ఇంకా హడావిడి లేకుండా. ఈసారి January 13th నాకు భోగి పడింది కదా, యూజువల్ గా 14th 15th పడుతూ ఉంటుంది, బట్ ఈసారి 13, 14 పడింది. ఇంక మేమైతే హైదరాబాద్ నుంచి 3rd నే బయలుదేరిపోయాం అనమాట. 10 days ముందు. యాక్చువల్గా కొంచెం పని ఉండే అనమాట, అందుకని చెప్పేసి విజయనగరంలో ఒక 3 days ఉన్నాను, తర్వాత వైజాగ్ లో ఒక రోజు. ఇంకా ఊరికి వెళ్ళిన తర్వాత కొన్ని పనులు ఉంటాయి కాబట్టి ఇంకా 3-4 days ముందే వెళ్ళిపోయాను అనమాట ఇంటికి. ఇంకా భోగి రోజు మార్నింగ్ లేచి ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఇంకా హెయిర్ వాష్ చేసుకుని నలుగు పెట్టుకున్నాను అనమాట. ఆల్సో నువ్వుల నూనె కూడా పెట్టుకున్నాను. యాక్చువల్ గా భోగి రోజు నువ్వుల నూనె రాసుకోవాలి అంటదనమాట అమ్మ. అండ్ యూజువల్లీ మేము గులాబ్ జామున్స్ ఓన్లీ షుగర్ తోనే చేస్తాము, బెల్లంతో ఎప్పుడు చేయడం ఉండదు. కానీ తాటి బెల్లంతో ఒకసారి ట్రై చేద్దామని చేసాము. ఫ్రాంక్లీ గైస్ అసలు గులాబ్ జామున్ లా అనిపించలేదు, కాలా జామున్ లా అనిపించింది. ఆల్సో హెల్త్ కూడా చాలా మంచిది తాటి బెల్లం. నెక్స్ట్ లంచ్ లోకి అమ్మకి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇంకా వంకాయ కాలుస్తున్నాను. ఇంకా భోగి రోజే పులిహార గానీ నూసొద్దు గానీ పులావ్ గానీ ఏమైనా భోగి రోజు అనమాట. ఇంకా ఆ రోజు పులిహార నూసొద్దు చేద్దాం అనుకున్నాం. ఇంకా ఫస్ట్ నూసొద్దు తాలింపు పెడదామని చెప్పేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండ్ ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ అండ్ కరివేపాకు వేసేసుకున్నాం అనమాట. ఇవన్నీ ఫ్రై అయ్యాక లాస్ట్ లోకి కొంచెం అల్లం ముక్కలు వేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న రైస్ లో కొంచెం సాల్ట్ వేసేసుకొని తాలింపు వేసేసుకుంటాము. చాలా మందికి నూసొద్దని తెలియకపోయి ఉంటుంది, కానీ మేమైతే ఒకేషనల్ గా చేసుకుంటూ ఉంటాం. లైక్ ఫెస్టివల్స్ టైంలో ఓన్లీ పులిహారే కాకుండా ఇంకొక ఐటెం ఉండాలి అంటే దద్దోజనం గానీ ఇలా నూసొద్దు గానీ చేసుకుంటూ ఉంటాం అనమాట. తాలింపు వేసుకున్నాక అదే కడాయిలో కొంచెం గ్రౌండ్ నట్స్ కూడా వేపేసుకున్నాము. కొన్ని గ్రౌండ్ నట్స్ నూసొద్దు వేసేసుకొని ఇంకొన్ని గ్రౌండ్ నట్స్ అయితే పులిహార కోసం అని ఉంచేసుకున్నాము. నెక్స్ట్ నువ్వుల పొడి వేసుకొని కలిపేసుకోవాలి. యూజువల్ గా నువ్వుల పొడి మేము ఏంటంటే ఫ్రై చేసుకొని నువ్వులు అందులోనే లాస్ట్ లోకి కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసుకుంటాము. నువ్వుల పొడి లాగా వేసుకున్న తాలింపు నువ్వుల పొడి అన్ని మంచిగా నీట్ గా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లోకి కొంచెం నిమ్మకాయ కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని సైడ్ కి పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ కి పెట్టేస్తే అప్పుడే మంచిగా పులుస్తుంది అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అమ్మ వచ్చేసి పులిహార కోసం అయితే గ్రౌండ్ నట్స్ వేపేసుకుంటున్నారు. ఆ గ్రౌండ్ నట్స్ మేము కొంచెం వేసేసుకున్నాం కాబట్టి గ్రౌండ్ నట్స్ వేపించేసుకున్న తర్వాత అందులోనే పులిహార తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండ్ ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకున్నాము. కొంచెం మెంతులు అండ్ పులిహారలో ఇంగు లేని టేస్ట్ అయితే అస్సలు రాదు, కొంచెం ఇంగు కూడా వేసేసుకున్నాము. మా ఇంట్లో మా నాన్నకి ఇంగు అంటే చాలా ఇష్టం, అలాగే మాకు కూడా అలాగే అనమాట. ఇంగు ఉంటే చాలా టేస్టీగా ఉన్నాయి అనిపిస్తుంది. అలా అని చెప్పి ప్రతి డిష్ లో వేసేసుకోము, బట్ సెలెక్టెడ్ డిషెస్ లైక్ బూల్పిండి రొట్టె బెల్లలు, బూల్పిండి పునుగులు అండ్ పులిహోర అందులో ఇంగు లేకపోతే అసలు టేస్టే అనిపించదు. ఇంకా కాల్చిన వంకాయతో పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి వంకాయకి మంచిగా ఆయిల్ పట్టించి దానికి కాల్చేసామన్నమాట. తర్వాత కొంచెం వాటర్ వేసి కడిగేసి మొత్తం అంతా తొక్కలు తీసేసాము. అలాగే టమాటో, పచ్చిమిర్చి అండ్ గార్లిక్ కూడా కాల్చుకొని దాని తొక్కలు తీసేసుకొని అందులో స్మాష్ చేసుకొని తాలింపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా అందులోనే ఫ్రై చేసేసుకొని పచ్చడిలో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవడమే. యాక్చువల్లీ సింపుల్ గా అయిపోవాలి కాబట్టి బెంగన్ భర్తలు చేసుకున్నాను, లేదంటే ఇలా చేసుకోమన్నమాట. డిఫరెంట్ గా చేసుకుంటాం. ఇంకా భోగి రోజు వర్కింగ్ కాబట్టి చెల్లి, కిట్టు అందరూ వర్క్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ నేను వాళ్ళకి కొంచెం ఫెస్టివల్ ఫీలింగ్ ఉండాలి కాబట్టి కొంచెం వెళ్ళి అలా మాట్లాడుకుంటూ హ్యాపీ భోగి అనుకొని వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా అప్పుడే నాన్న కూడా వచ్చారు కాబట్టి నాన్నకు కూడా మంచిగా హ్యాపీ భోగి చెప్పేసి ఇంకా మంచిగా మేమైతే లంచ్ చేసేసాము. ఇంకా భోగి రోజు మా లంచ్ మెనూ వచ్చేసి పులిహోర, నూసొద్ది అండ్ పచ్చడి అనమాట. అంటే వంకాయ కాల్చిన పచ్చడి. బేసికలీ ఇంత తక్కువ కూడా నాకు ఎక్కువైపోయింది అనిపించింది, ఎందుకంటే నేను డైట్ చేసిన తర్వాత నా ఎపిటైట్ మొత్తం తగ్గిపోయింది. అసలు ఎంత ఎక్కువ అనిపించింది. అండ్ మనం ఇంట్లో ఉన్నామంటే కంపల్సరీగా క్లీన్ స్వీప్ చేయాలన్నమాట. ప్లేట్ లో ఏది ఉంటే అది మొత్తం తినేయాలి, ఏది ఉంచకూడదు. నా చిన్నప్పటి నుంచి అదే నేర్చుకున్నాను, ఫుడ్ వేస్ట్ చేయకూడదు, ఎంత కావాలో అంతే పెట్టించుకొని ఎంతవరకు తింటామో అంతవరకే తినేసి ఇంకా మళ్ళీ ఆగాలంటే తినాలి అంటే తినొచ్చు, కానీ అంతేగాని ఎక్కువ పెట్టేసుకొని ఫుడ్ వేస్ట్ చేసి అది అస్సలు చేయడం. నేనైతే మనం కష్టపడింది 4 ముద్దల కోసం, ఆ 4 ముద్దల్లో ఒక ముద్ద పడేస్తే మనం కష్టపడిన దానికి ఫలితం ఏమీ ఉండదు. నేనైతే చిన్నప్పటి నుంచి ఫుడ్, వాటర్, నేచురల్ రిసోర్సెస్ ఏమీ వేస్ట్ చేయకూడదని నేర్చుకున్నాను. ఇంకా మా చెల్లికి కొంచెం ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత తను కొంచెం ఫ్రీ అయిందనమాట. ఇంకా అప్పుడు కొంచెం వీడియో తీసుకొని నేను కిట్టు అలా బయటకు వచ్చామన్నమాట. యాక్చువల్ గా కొంచెం ఫ్రీ ఆఫ్ మైండ్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ అలా గణేష్ మార్కెట్ తీసుకొచ్చాను. తనకి చిన్న మొబైల్ కి షాపింగ్ ఉంటేను నేను ఇద్దరం షాపింగ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ అలా బయటకు వచ్చి ఇంకా అలా కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యే దారిలో ఏమైనా తిందాం అనుకున్నాం. సో తనకైతే నేను బరంపూర్ ఫేమస్ లస్సీ తాగిందాం అనుకున్నాను.
అనుకున్నాను, ఎందుకంటే తనకి చాలా ఇష్టం అక్కడిది. బేసికలీ ఈ లస్సీ ఎక్కడ ఉండదు. యూజువల్ గా లస్సీ అంటే ఓన్లీ పెరుగులోని కొంచెం చీని వేసేసి ఇచ్చేస్తారు అంతే. బట్ మా లస్సీలో అయితే కోవా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటది. కొబ్బరి అండ్ కాజు పైన వేసి ఇస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటది. ఇన్ కేస్ మీరు బరంపూర్ వెళ్తే కంపల్సరీగా ట్రై అవుట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంటికి వచ్చేసి పనీర్ పరాటా చేద్దాం అనుకున్నాను. బట్ చెల్లికి ఆలు పరాటా కూడా ఇష్టము, కిట్టు కూడాను. బట్ పనీర్ పరాటా బాగా వచ్చిందనమాట ఆ రోజు. ఎందుకో ఆలు పరాటా అంత బాగా రాలేదు, బాగా స్లిప్పరీగా ఉండే అనమాట. మేబీ ఆలు కొంచెం ఎక్కువ బాయిల్ అయిపోయిందో మరి ఏమో అర్థం కాలేదు. కొంచెం ఆ రోజు బాగా స్లిప్పరీగా అసలు సరిగ్గా పరాటాస్ రాలేదు ఆలు పరాటా అయితే. ఇంక ఇలా కాదు అని చెప్పేసి ఆలు అండ్ పనీర్ రెండు మిక్స్ చేసేసి స్టఫింగ్ చేసేసి పనీర్ ఆలు పరాటా చేశాను. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి కాబట్టి అమ్మ కొంచెం రెస్ట్ ఇవ్వాలి, తొందరగా నైట్ కి పడుకుంటే మార్నింగ్ లెగుస్తుంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ గా చేసేసి పడుకుని పోయాము. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, సంక్రాంతి డే అనమాట. యాక్చువల్ గా మేము ఊరికి వెళ్తాం కాబట్టి ఇంకా అమ్మ గ్రాసరీస్ అన్ని క్లియర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మేము మార్నింగ్ లేచేసరికి అమ్మాయిల పూజ కూడా అయిపోయింది 7 కల్లా. ఇంకా సంక్రాంతి రోజు పెద్దవాళ్ళకి బట్టలు పెడతాము, అంటే బట్టలు చూపిస్తాము. సో ఇంకా అమ్మ నాన్న పెద్దవాళ్ళకి చీరలు బట్టలు చూపించేసిన తర్వాతే కొత్త బట్టలు వేసుకుంటారు. అప్పటి వరకు భోగి అయినా కూడా ఏ కొత్త బట్టలు వేసుకోరు. ఇంకా మేము వెళ్ళామంటే మన కొత్త బట్టలు ఏమైనా ఉంటే అమ్మ పసుపు పెడితే గానీ నేను వేసుకోను. నాకు అది సెంటిమెంట్ అనమాట. కొత్త బట్టలకి అమ్మ పసుపు పెడితేనే నాకు మంచిగా కలుస్తాయి అనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి ఏ కొత్త బట్టలు వేసుకుందామన్నా పసుపు పెట్టిందే అమ్మ అస్సలు వాడినివ్వదనమాట. ఇంకా మార్నింగ్ లెగ్సి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కొత్త బట్టలు వేసేసుకొని మేమైతే టెంపుల్ కి వెళ్దాం అనుకొని వెళ్ళిపోయాం. బట్ అక్కడ చాలా రష్ ఉండేది. యూజువల్ గా మా ఒరిస్సాలో సంక్రమణం అంటే సంక్రాంతికి ఎక్కువ రష్ ఉంటది. ఎవ్రీ మంత్ కూడా సంక్రమణం అని 14, 15 ఆ టైంలో వస్తుంది అనమాట. అప్పుడు చాలా మంది కోవిల్కి వెళ్తారు. ఇంకా పెద్దమ్మవారి కోవిల్ చాలా రష్ ఉంటాయి కాబట్టి బయట నుంచి దండం పెట్టుకొని చిన్నమ్మవారి కోవిల్కి వచ్చేసి ఇంకా దీపం పెట్టుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. యాక్చువల్ గా ఊరికి వెళ్తే కంపల్సరీగా పెద్దమ్మవారు చిన్నమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళాలి అని అంటారు. బికాస్ నేను లాస్ట్ టైం దండం పెట్టుకోపోవడం వల్ల ఏమో తెలియదు కానీ యాక్సిడెంట్ అయింది. మా చిన్నప్పటి నుంచి మా నాన్న ఒకటే మాట అనేవారు అనమాట, అత్త కూడా దర్శనానికి వచ్చినప్పుడు కంపల్సరీగా వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్ళు అని అంటారు. ఏమి తినకుండా కోవిల్కి వెళ్ళాం కాబట్టి కొంచెం ఎలకలు పరిగెడుతున్నాయి. సో దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అమ్మ అయితే మంచిగా ఇస్త్రాకులోని అన్నం, గారి, ఉసిరి పచ్చడి, పరవాణం అండ్ కూర అన్ని పెట్టారనమాట. ఫస్ట్ అయితే నేను గారితో ఉసిరి పచ్చడి తింటాను అనమాట. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. నార్మల్ గా చేసుకునే పప్పు కూర అవన్నీ కన్నా మాల్యా పక్షాలు అంటే సంక్రాంతి అప్పుడు గానీ మాల్యా పక్షాలు అప్పుడు చేసిన డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఏది చేసినా కూడా ఈవెన్ బేసిక్ పెసరపప్పు తాలింపు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా అన్నం పైన కొంచెం నెయ్యి వేసుకొని పెసరపప్పు కట్టు వేసుకొని పులుసుతో నంచుకొని తినేసాను అనమాట. ఇంకా మా ఊళ్ళో సత్యనారాయణ స్వామి టెంపుల్ లోని ఎవ్రీ ఇయర్ January 14th గోదాదేవి కళ్యాణం అని చేస్తారనమాట. ఇంకా ఆ కళ్యాణం చూద్దామని చెప్పేసి నేను అమ్మ వెళ్ళిపోయాం. చాలా బాగా చేశారు. అండ్ లాస్ట్ లోకి కొంచెం అక్షింతలు కూడా ఇచ్చినప్పుడు ఒక ముత్యం కూడా ఇచ్చారనమాట. యాక్చువల్ గా కళ్యాణం అక్షింతలు మంచిదనమాట వేసుకుంటే. ఇంకా ప్రసాదంలోకి ఇచ్చిన పులిహార అయితే ఇంటికి తీసుకొని వచ్చేసామన్నమాట. అందరం కొంచెం కొంచెం తినేసిన తర్వాత అమ్మ గారెలు వేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా మేము సంక్రాంతికి కంపల్సరీగా గారెలు వేసుకుంటాం అనమాట. మార్నింగ్ ఏదో నామకే వాస్తే చేయాలి అని చెప్పేసి కొంచెం ఒక 10-15 చేసేస్తారు. తర్వాత ఈవినింగ్ మేము మంచిగా తినేసి నైట్ కోసం పెరుగు వాడలు చేసేసి మేమైతే రెడీ అయిపోయి ఇంకా గోపాల్పూర్ బీచ్ కి వెళ్ళిపోతాం. యూజువల్ గా మేము సంక్రాంతికి కంపల్సరీగా గోపాల్పూర్ బీచ్ కి వెళ్తాం అనమాట. అంటే అందరూ అక్కడే బీచ్ కి వస్తారు. గారెలతో మీరేం కాంబినేషన్ తింటారో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఉసిరి పచ్చడితో తింటాము. గారెలు అండ్ ఉసిరి పచ్చడి ఇస్ డెడ్లీ కాంబినేషన్. చాలా టేస్టీగా
గా చాలా బాగుంటది అనమాట. ఇంకా సంక్రాంతి భోగికి మీరేం చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. యూజువల్ గా విలేజెస్ లో చాలా బాగా చేస్తారనమాట పండగ అనేది. మా చిన్నప్పుడు అత్త వాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ ఇంకా ప్యాక్ ఆట చేస్తారనమాట. నానమ్మ, బాబయ్య, అత్త అందరూ కలిసి ఇంకా ప్యాక్ ఆట ఆడుతూనే ఉంటారు. ఇంకా ఇదే నా సంక్రాంతి అవుట్ఫిట్. లాస్ట్ ఇయర్ నుంచి సంక్రాంతికి మంచిగా చీర కట్టుకొని రెడీ అవ్వడం ఇష్టం అనమాట. ఇంకా మార్నింగ్ పింక్ కలర్ చీర కట్టుకున్న తర్వాత ఈవినింగ్ ఈ లెమన్ గ్రీన్ కలర్ కట్టుకున్నాను. యాక్చువల్ గా ఈ ఇయర్ బ్రౌన్ ఏమైనా తీసుకుందాం అనుకున్నా, కానీ లెమన్ గ్రీన్ అయితే చూడగానే నాకు నచ్చింది. అండ్ నాకు లెమన్ గ్రీన్ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మా నాన్నది ఒక పట్టు చీర ఉంటది అనమాట, అది నాకు చాలా చాలా ఇష్టం. అప్పటి నుంచి లెమన్ గ్రీన్ ఉండాలి అనుకునేదాన్ని. ఇంకా ఎలాగో ఈసారి లెమన్ గ్రీన్ నచ్చింది కాబట్టి ఇంకా తీసేసుకున్నాను. ఇంకా నో సెకండ్ థాట్. ఇప్పుడు మేము వెళ్తుంది గోపాల్పూర్ బీచ్ కి. అంటే మా ఊరు బరంపూర్ దగ్గర ఈ బీచ్ అనమాట. యాక్చువల్ గా 3 to 4 బీచెస్ ఉన్నాయి, కానీ ఇది చాలా ఫేమస్ అండ్ అందరం అక్కడికే వెళ్తాం గోపాల్పూర్ కి. సంక్రాంతి పండుగ అంటే మాకు అయితే ఫస్ట్ షో సినిమాకి, లేదంటే సెకండ్ షో సినిమాకి, లేదంటే గోపాల్పూర్ బీచ్ కి ఇదే ఉంటాయి. ఒక చిన్న గెట్ టుగెదర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరం అక్కడికి వస్తాం కాబట్టి ఇంకా అందరం హాయ్ బాయ్లు చెప్పుకుంటాం. అండ్ ఇది అయిపోయిన చాలా మంది సెకండ్ షోకి వెళ్ళిపోతారు, కానీ మేము ఇంకా నెక్స్ట్ డే కి ట్రావెల్ కి వెళ్తాం కాబట్టి ఇంకా వెళ్ళలేదు. ఇంకా మంచిగా రాగానే లైటింగ్ ఉంది కాబట్టి ఒక కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఫ్యామిలీ అందరం కూడా, అప్పుడు తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి ఇంకా కొన్ని 7-8 ఇయర్స్ అది కలిసిన ఫ్రెండ్స్ కూడా కనిపించారనమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ హ్యాపీగా చిల్ అయికొని, బీచ్ ఇప్పుడు ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో అంత ప్రశాంతంగా ఉండదు. ఒక ½ an hour to 1 hour తర్వాత ఇంకా మొత్తం అంతా రష్ అయిపోద్ది అనమాట. నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట. అందరూ ఫొటోస్ తీసుకుంటూ అందరూ మాట్లాడుకుంటూ చాలా మంది వస్తారు. చాలా రోజుల తర్వాత ఇంకా బీచ్ కి వెళ్ళాం కాబట్టి ఇంకా అక్కడ లోకల్ వెండర్స్ ఏమేమి స్టాల్స్ పెట్టారు, అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏమున్నాయి అని చెప్పేసి ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇంకా ఇదే మా మోస్ట్ ఫేమస్ గోపాల్పూర్ బీచ్. అండ్ చూస్తున్నారుగా ఎంత రష్ ఉందో, ఫుల్ ఆఫ్ స్టాల్స్. అండ్ ఇది ముందు ఉండేది కాదు, ఇప్పుడు బాగా స్టాల్స్ పెరిగిపోయాయి. ఇంకా బీచ్ కి వచ్చామంటే కంపల్సరీగా మా ఆన్వాయితీ అయితే ఆర్డర్ చేసుకోవాలి. అదే మా ముడి మిక్చర్ అనమాట. యాక్చువల్ గా ఈ ముడి మిక్చర్ వేరే బీచెస్ లో ఉండదు. అంటే ఈ ముడి మిక్చర్ మాకు అలవాటు కాబట్టి మాకు నచ్చుతుంది. చాలా మందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇట్స్ టోటల్లీ పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. మనకి నచ్చింది అందరికి నచ్చాలని లేదు, అందరికి నచ్చింది మనకి నచ్చాలని లేదు కదా. ఇక ముడి మిక్చర్ ఆర్డర్ ఇచ్చుకుంది వచ్చేసింది. అండ్ మేమైతే మంచిగా బీచ్ లోని ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ తినేసాము. ఇంకా బీచ్ లో అనుకోకుండా ఈ గోల్డ్ ఫింగర్స్ కూడా వచ్చాయి కాబట్టి తినేసాం అనమాట. యాక్చువల్ గా వీటిని మీరు గోల్డ్ ఫింగర్స్ అంటారో గొట్టాలంటారు చెప్పండి, మేమైతే గోల్డ్ ఫింగర్స్ అనే అంటాము. గోల్డ్ ఫింగర్స్ తీసుకున్నామంటే ప్యాకెట్ లో ఉన్న అన్ని కన్నా నాకు ఈ డిఫరెంట్ గా ఉన్నదే నచ్చుతుంది అనమాట. నాకు అదొక్కటే అట్రాక్ట్ చేస్తుంది బాగా. ఎప్పుడు గోల్డ్ ఫింగర్స్ తిన్నా నేను చెల్లి ఆ ఒక్క దాని కోసమే గొడవాడతాము. ఎన్ని తిన్నా కూడా మాకు అదొక్కటే కావాలి అనుకుంటాం. ఇంకా చెప్పాను కదా రష్ పెరిగిపోతుంది కొంతసేపు తర్వాత అని చెప్పేసి. చూస్తున్నారుగా అంత రష్ ఉంది, అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు. అంటే రోడ్ మీద కాదు, బీచ్ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ మీద. ఇంకా ఇంటికి వచ్చి 2 పెరుగారులు తినేసి ప్యాకింగ్ చేసేసుకొని పడుకుని పోయాం. బికాస్ నెక్స్ట్ డే వీఆర్ గోయింగ్ టు ట్రావెల్. ఈ పండుగ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ యూ లైక్ ఇట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా నుంచి ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు చలో బై.